అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇది మనకి ఎవ్రీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్‌లో పోస్టులు ఎన్నున్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా కావాలా, మళ్ళీ మనకు ఎంత రిజర్వేషన్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్ ఎంతుంది, అన్ని డీటెయిల్స్ A to Z ప్రతి ఒక్క డీటెయిల్ నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను చూడండి. మనకు ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ అని మెన్షన్ చేశారు. మనకి ఇది ఫుల్ టైమ్ ఫస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ తీసుకొని రెగ్యులర్ చేస్తారు, లేదు వాటికి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మనము మనకు పోస్టులు అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు, వాటి నేమ్స్ ఏంటి అనేది. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ కి డిఫరెంట్ ఎలిజిబిలిటీ ఉంది అండ్ డిఫరెంట్ ఏజ్ లిమిట్ కూడా కొన్నిటికి వేరే ఉంది. మనకు పోస్ట్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ చూసుకోండి మీరు, డేటా సైంటిస్ట్ కి 2, డేటా ఇంజనీర్ కి 2, ఐటీ ఎక్స్పర్ట్ కి మనకు 7, ఇలా మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో 3 డిపార్ట్మెంట్స్ లో వచ్చాయి మనకు వేకెన్సీస్ అనేవి. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెకండ్ ప్రెమిసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ లో, ఈ 3 డిపార్ట్మెంట్స్ లో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 93 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. మొత్తం 93 వేకెన్సీస్ మనకు. ఇక్కడ ఓబీసీ అంటే మనకు నాన్ క్రీమీ లేయర్ కింద రావాలి. మీకు ఆల్రెడీ తెలుసు, ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కైనా నాన్ క్రీమీ లేయర్. సో ఆర్బీఐ కూడా అంతే ఉంది. యాజ్ పర్ కండిషన్స్ మన ఫైనాన్షియల్ ఇయర్ లోపే ఉండాలి. ఆ ఇయర్ లోపు ఇష్యూడ్ అయితేనే మనకు 2020-23 ఉన్నా, లేదంటే 23-24 ఉన్నా, 24-25 ఉన్నా కానీ మనకు ఓకే. ఈ 3 years ది మనకు ఈ 3 years బేస్ చేసుకొని ఈ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఉన్న సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ అని మెన్షన్ చేస్తారు. మనకి ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ కే ఇస్తారు కాబట్టి మనకు ఫైనాన్షియల్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ మనము అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూస్తే మనకి December 17th అనేది మనకు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనం January 6th వరకు ఉంది మనకు డేట్. 6 PM లోపు చేసుకోవాలి. మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, నేపాల్ ఆర్ భూటాన్. వేరే వాళ్ళైతే కొన్ని కండిషన్స్ మీద యాక్సెప్ట్ చేస్తారు. మనం పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఫస్ట్ మనం డేటా సైంటిస్ట్ చూసుకుంటే డిఐటి డిపార్ట్మెంట్ లో డేటా సైంటిస్ట్ చూసుకుంటే మనం 25 years ఉండాలి మినిమం ఏజ్, లేదు మాక్సిమం ఏజ్ అయితే 40 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటది. అన్ని పోస్టులకు కలిపి నేను మీకు ఏజ్ రిలాక్సేషన్ చెప్తాను. మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, డేటా సైన్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్ ఆర్ బీఈ బీటెక్, కంప్యూటర్ సైన్స్ లో బీఈ బీటెక్ చేసినా కానీ ఎలిజిబుల్. మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. చూడండి, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 4 years ఉంది మనకు. డేటా సైంటిస్ట్ లాగా 4 years వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. మనము జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేశారు. మనకు జాబ్ ఏం చేయాలి, మన వర్క్ ఏంటి అంతా మెన్షన్ చేశారు. ఇది మీరు ఒకసారి చదివితే మీకు తెలుస్తుంది, ఒకసారి చదవండి. నెక్స్ట్ మనం ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూస్తే మనకు డేటా సెంటర్స్ లో లేదంటే ముంబైలో మాక్సిమం పోస్టింగ్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనము డేటా ఇంజనీర్, ఇది చూసుకుంటే 25 years 40 years అనేది ఉంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమో కంప్యూటర్ సైన్స్ లో బిఏ, బిఎస్సి, బీటెక్, ఎంఎస్సి, ఎంటెక్ చేసి ఉండాలి. లేదు అంటే ఐటీలో అన్నా ఓకే, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే వేరే దేంట్లో అయినా దానికి ఈక్వల్ దాంట్లో ఉండాలి. లేదు అంటే ఎంసీఏ ఉండాలి. మళ్ళీ దీంట్లో ఇంకా వాళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఏదైనా ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చి సాస్ ఆర్ పైథాన్ ఆర్ అట్లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే దీనికి మినిమం 4 years ఉండాలి. డేటాబేస్ మేనేజ్మెంట్ లో కానీ, లేదంటే ఇక్కడ మెన్షన్ చేసిన దీంట్లో ఒక దాంట్లో 4 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జాబ్ ప్రొఫైల్ కూడా మెన్షన్ చేస్తారు. మీరు ఒకసారి చదవండి జాబ్ ప్రొఫైల్. మీరు కొద్దిసేపు పాజ్ చేసి జాబ్ ప్రొఫైల్ చదవండి. నెక్స్ట్ మన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూస్తే ఇది కూడా ముంబై ఆర్ సమ్ డేటా సెంటర్స్ లో ఇస్తారు. నెక్స్ట్ మనం ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ లో చూస్తే ఇది కూడా డిఐటి డిపార్ట్మెంట్ కిందని. మనకి మినిమం ఏజ్ అనేది 27 years, మాక్సిమం అనేది 40 years. దీనికి కూడా సేమ్ మనకు పైన ఉన్న ఎలిజిబిలిటీ ఉంది. దీంట్లో
వాళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఏదైనా ఒక సర్టిఫికేషన్ ఉండాలి. ఈ కింద మెన్షన్ చేసిన దాంట్లో సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. ఎసెన్షియల్ మన వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 5 years ఉండాలి. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో దేంట్లో ఏదైనా ఒక రోల్లో మనకు 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జాబ్ ప్రొఫైల్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. నెక్స్ట్ మనం ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సేమ్. నెక్స్ట్ ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇది కూడా డిఐటి డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. మనకు మినిమం ఏజ్ అనేది 27 years, మాక్సిమం 40 years. దీనికి కూడా సేమ్ పైన ఉన్న ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మనకు డిజరబుల్ అంటే వాళ్ళకు మోస్ట్ ప్రిఫర్డ్ ఏంటంటే ప్రొఫెషనల్ ప్రాక్టీషనర్, ఏదైనా ఒక దాంట్లో సర్టిఫికేషన్స్ ఉంటే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు దీంట్లో కూడా 5 years ఉంది. ఈ కింద మెన్షన్ చేసిన దాంట్లో ఏదైనా ఒక దాంట్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. జాబ్ ప్రొఫైల్ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, మీరు చూడండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, దీనికి కూడా సేమ్. నెక్స్ట్ మనం ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్. నేను మీకు ప్రతి ఒక్క పోస్ట్ ది చూపెడుతున్నాను, క్లియర్ గా చూడండి. మీరు దేనికి ఎలిజిబుల్ చూసుకుని మీరు పెట్టండి. దీనికి కూడా మినిమం ఏజ్ అనేది 27 years, మాక్సిమం 40. సేమ్ అదే ఉంది మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది. దీంట్లో ప్రిఫర్ చేసేది మనకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అన్న ఏదైనా ఒకటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి ఉంటే వాళ్ళు ప్రిఫరబుల్. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 5 years ఉండాలి. ఏదైనా ఒక ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో కానీ బిజినెస్ లో కానీ ఇక్కడ కింద మెన్షన్ చేసిన దాంట్లో దేంట్లో అన్న ఒక దాంట్లో అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది సేమ్. AI/ML స్పెషలిస్ట్, ఇది కూడా డిఐడి డిపార్ట్మెంట్ లోనే. ఏజ్ అనేది సేమ్ ఉంది దీనికి కూడా పై వాటి లాగానే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్, కాకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉన్నారు దీనికి. మనకి డిజరబుల్ అంటే ప్రిఫరబుల్ చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, లేదంటే సర్టిఫికేట్ ఏదైనా మెషిన్ లెర్నింగ్ లో మనకు మెషిన్ లెర్నింగ్ లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినవి ఏవి ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్. అంటే మీరు ప్రిఫరబుల్ అన్నట్టు, వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఇస్తారండి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే మనం మినిమం 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏదైనా ఒక డేటా ప్రిపరేషన్ కానీ కింద మెన్షన్ చేసిన దాంట్లో దీంట్లో ఒక దాంట్లో 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇది కూడా సేమ్. నెక్స్ట్ ఐటీ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ లో కూడా సేమ్ ఏజ్ లిమిట్ మనకు. మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అంతా సేమే ఉంది, కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీరు ఒకవేళ బీటెక్ ఎంటెక్ చేసినా కానీ మీరు ఎలిజిబుల్లే. ఇంకొకటి ఎంసీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో, రిస్క్ మేనేజ్మెంట్ ఐటీ చేసినా కానీ, ఇన్ఫర్మేటివ్ అష్యూరెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ థ్రెట్ మేనేజ్మెంట్, దేంట్లో ఉన్నా కానీ మీకు మీరు ఎలిజిబుల్. ఇక్కడ ప్రిఫర్ చేసేది మనకు సర్టిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు కదా, సిఐఎస్ఏ, సిఐఎస్ఎస్పి, దీంట్లో అన్నా మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ప్రిఫరబుల్. నెక్స్ట్ మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన దేంట్లో ఒక దాంట్లో మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. మనకు జాబ్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉంది, మీరు క్లియర్ గా చదవండి. నెక్స్ట్ మనం ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇది కూడా సేమ్ ఉంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కూడా సేమ్, అవే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంతా అదే ఉంది. ఇక్కడ మనకు ప్రిఫరబుల్ వాళ్ళు కొంచెం వేరే ఉంటుంది, అంటే ఈ ఫీల్డ్ వాళ్ళు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ అడుగుతున్నారు. మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన దేంట్లోనన్నా 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ మనం జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ మనకి A to Z మనం చేయాల్సిన ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేశాడు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూస్తే మనకు ఇది కూడా అక్కడే వస్తుంది, ముంబై ఆర్ డేటా సెంటర్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఇది ప్రిమిసెస్ డిపార్ట్మెంట్ లో మనకి ఏజ్ లిమిట్ అనేది మినిమం 21 years ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎలిజిబుల్ ఉన్నారు 40 years వరకు. దీనికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, లేదంటే ఏదైనా ఒక ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబుల్. ఇంకొకటి దీనితో పాటు మనకు మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఉండాలి విత్ ద నాలెడ్జ్ ఆఫ్ పవర్ బిఐ నాలెడ్జ్ తో ఈ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళు, డిగ్రీ ప్లస్ ఇది రెండు ఉన్న వాళ్ళే ఎలిజిబుల్. నెక్స్ట్ మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ మనము జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే ఇక్కడ చూడండి మీరు, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ముంబై.
నెక్స్ట్ మార్కెట్ అండ్ లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్ చూస్తే మనము మినిమం ఏజ్ అనేది 30 years ఉంది, మాక్సిమం అనేది 40 years ఉంది. మనకు దీంట్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే పీజీ ఉండాలి, పీజీ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ లేదంటే కామర్స్ లో, లేదా ఎంబీఏ, డిబిఏ, దీంట్లో ఫైనాన్స్ స్పెషలైజేషన్ లో ఇవి ఉన్నా కానీ ఎలిజిబుల్. నెక్స్ట్ మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం ఏజ్ అనేది మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అట్లీస్ట్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలలో. మీకు టైం వేస్ట్ అవుద్దని నేను ఇదంతా చెప్పట్లేను, మీరు ఒకసారి చదువుతారు, మీరు పాజ్ చేసుకొని చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఒక్కొక్కటి అంటే మనకు చాలా టైం పోతుంది. మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ చూడండి. జాబ్ ప్రొఫైల్ ఇక్కడ మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ముంబైది. ఐటీ సైబర్ సెక్యూరిటీ చూసుకుంటే మనం 28 years ఉంది, దీనికి 40 years అప్పర్ లిమిట్ ఉంది. దీనికి కూడా సేమ్ మన పైన మెన్షన్ చేసిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు. దీనికి డిజరబుల్ ఏమో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన సర్టిఫికేషన్స్ మెన్షన్ చేశారు. మన వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ కింద మెన్షన్ చేసిన దాంట్లో దేంట్లో ఉన్న 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఎలిజిబుల్. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు జాబ్ ప్రొఫైల్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇది కూడా ముంబై. ఆపరేషనల్ రిస్క్ అనలిస్ట్, ఇది మనకు మినిమం ఏజ్ అనేది 30 years, మాక్సిమం ఏజ్ అనేది 40 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్ వాళ్ళు, లేదంటే డేటా అనలిటిక్స్ చేసిన వాళ్ళు, లేదంటే ఏదైనా ఒక దీనికి మోడలింగ్ ఫీల్డ్ లో ఏదైనా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తే మనం మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకు ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాలి. జాబ్ ప్రొఫైల్ ఇక్కడ మెన్షన్ చేశారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఇది కూడా ముంబై. మనం ఎనలిస్ట్ చూసుకుంటే 30 years మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ 40 years. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సేమ్ మన గ్యాస్ పైన ఉన్నట్టే ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్. ఇంకా ప్రిఫరబుల్ ఏంటంటే ఎంబీఏ ఇది చేసిన వాళ్ళైతే ఇంకా మనకు వెయిటేజ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీనికి కూడా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో క్రెడిట్ అనలిస్ట్ దాంట్లో అట్లీస్ట్ 5 years ఏదైనా ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లో ఉండాలి. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ ఇక్కడ ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ముంబై. నెక్స్ట్ అనలిస్ట్ చూసుకుంటే ఇది కూడా సేమ్ మనకు పైన చెప్పిన దానిలాగానే 30 years మినిమం ఏజ్, 40 years మాక్సిమం ఏజ్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనం మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డీలర్ ఆర్ ట్రేడర్ లాగా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లో, లేదంటే ఏదైనా ఒక షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లో ఉన్న చేసి ఉండాలి. రిస్క్ అనలిస్ట్ చూసుకుంటే మనం మినిమం ఏజ్ అనేది 30 years, మాక్సిమం ఏజ్ అనేది 45 years. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మనకు పైన మెన్షన్ చేసిన దానిలాగానే మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది రిస్క్ మోడలింగ్ లో కానీ, ఇంకా వేరే క్రెడిట్ మార్కెట్ లిక్విడిటీ రిస్క్ లో కానీ ఏదన్నా ఒక షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లో 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ మనం అకౌంట్ స్పెషలిస్ట్ చూసుకుంటే 30 years మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ 45 years. ఇక్కడ మనకు సిఏ ఆర్ ఐసిడబ్ల్యూఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో. నెక్స్ట్ మనం రిస్క్ అసెస్మెంట్ అండ్ డేటా అనలిస్ట్ చూసుకుంటే మనం 25 years, 45 years. దీనికి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మాస్టర్స్ డిగ్రీ ఎకనామిక్స్, ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్, వీళ్ళందరూ ఎలిజిబుల్. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదన్నా డేటా అనలిటిక్స్, స్టాటిస్టికల్ టూల్స్ మీద 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, ఏదన్నా ఒక ఫైనాన్షియల్ సెక్టర్ లో. నెక్స్ట్ పాలసీ రీసెర్చ్ అనలిస్ట్ చూసుకుంటే మనం 25 years, 45 years. దీనికి కూడా సేమ్ పైన మెన్షన్ చేసిందే ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదన్నా ఒక దాంట్లో. నెక్స్ట్ మనం చూసుకుంటే బిజినెస్ ఫైనాన్స్ రిస్క్ అనలిస్ట్, ఇది మినిమం 25 years, మాక్సిమం 45 years ఇచ్చాడు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్. మనం వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దీనికి కూడా. నెక్స్ట్ డేటా ఇంజనీరింగ్ చూసుకుంటే మనం 28 years మినిమం ఏజ్, మాక్సిమం ఏజ్ 40 years. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనం ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీలో, డేటా సైన్స్ లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ కింద మెన్షన్ చేసిన దాంట్లో దేంట్లో అయినా మీకు డిగ్రీ ఉంటే మీరు ఎలిజిబుల్. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అట్లీస్ట్ 7 years ఉండాలి.
మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లియర్ గా చూసుకొని ఆ తర్వాత మీరు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లో ఉందా, ఇయర్స్ కంప్లీట్ అయి ఉందా లేదా చూసుకోండి. మీరు జనవరి వరకు కంప్లీట్ అయి ఉండాలి మీరు. నెక్స్ట్ మనం డేటా ఇంజనీరింగ్ కూడా సేమ్ మనకు పైన మెన్షన్ చేసింది అలానే. డేటా అనలిస్ట్ చూసుకుంటే ఇది కూడా 28 years 40 years. దీనికి ఇక్కడ మీకు చూడండి, ఇది స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు బ్యాంకింగ్ డొమైన్ స్పెషలిస్ట్, దీనికి 28 years 40 years. ఈ కింద మెన్షన్ చేసినవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనకు 7 years ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో. దాంతో పాటు ఐటీ నాలెడ్జ్ కూడా ఉండాలి మీకు సిబిఎస్ మీద. నెక్స్ట్ డేటా సైంటిస్ట్ చూసుకుంటే 28 40. ఇది దీనికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, ఎకనామెట్రిక్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మినిమం ఆఫ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో. నెక్స్ట్ మనం బ్యాంక్ ఎగ్జామినర్ చూసుకుంటే మినిమం 30 years, మాక్సిమం 40 years. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి పీజీ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫైనాన్స్, ఎకనామిక్స్, ఎంబీఏ, పీజీడిఏ, డిబిఏ, పీజీపీఎం, పీజీడిఎం. దేంట్లో చేసినా కానీ ఎలిజిబుల్. లేదు అంటే ఇక్కడ కింద మెన్షన్ చేసిన దాంట్లో చేసినా కానీ మీరు ఓకే. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మినిమం 5 years అనే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి వీటిలలో దేంట్లో అయినా ఒక దాంట్లో. మనకి జాబ్ ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉంది చూసుకోండి. నెక్స్ట్ సీనియర్ బ్యాంక్ ఎగ్జామినర్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 35 years, మాక్సిమం 45 years. ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేస్తారు. వర్క్ ఎక్స్పీరియన్స్ 7 years ఉండాలి మినిమం. నెక్స్ట్ డేటా సైంటిస్ట్ కూడా సేమ్ పైన మెన్షన్ చేసిన అలానే. నెక్స్ట్ చూసుకుంటే మనం క్రెడిట్ రిస్క్, ఇది మినిమం 30 years, మాక్సిమం 40 years. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. వర్క్ ఎక్స్పీరియన్స్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కి ఇది మాక్సిమం ఉంది మనకు ఏజ్ అనేది. 40 to 62 years ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఓన్లీ మనకు పీజీ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఈ కింద మెన్షన్ చేసినా కానీ మీరు ఎలిజిబుల్. మినిమం దీనికి 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు మనకు. మనకు ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ టీచింగ్ కోర్సెస్ లో అయితే ఒకవేళ 10 years, లేదు అంటే వేరే మెన్షన్ చేస్తారు, అది 15 years ఆఫ్ సర్వీస్ అనేది ఉండాలి మనకు. ఇది మన టోటల్ జాబ్స్ గురించి. టోటల్ 29 పోస్టింగ్స్ ఉన్నాయి. ఆ 29 గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ అన్నిటికి ఉన్నట్టే మనకు దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years ఉంది. షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు. బీసీ వాళ్ళకి చూసుకుంటే 3 years ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి చూసుకుంటే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. మనము బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ అంటే పీడబ్ల్యూడీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి చూసుకుంటే మనకు మినిమం 10 years అనేది ఉంది అనమాట వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళ అయితే 15 years, ఓబీసీ వాళ్ళ అయితేనేమో 13 years వరకు ఏజ్ లిమిట్ అనేది, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట ఇది. నెక్స్ట్ మనం ఈ అసలు జాబ్ ప్రొఫైల్ గురించి చూసుకుంటే మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అనమాట జాబ్ లో. మనం టైప్ ఆఫ్ అపాయింట్మెంట్ నేను మీకు ముందే చెప్పాను కదా, ఇది ఫుల్ టైం కాంట్రాక్ట్ బేస్డ్ అపాయింట్మెంట్, పర్మనెంట్ కాదు. మనకు టెన్యూర్ ఆఫ్ కాంట్రాక్ట్, ఎన్ని రోజుల కాంట్రాక్ట్ అంటే మనకు 3 years ఆఫ్ ఫస్ట్ ఏమో 3 years ఉంటుంది. ఆ తర్వాత మన మ్యూచువల్ అగ్రిమెంట్ మీద ఇంకొక 2 years ఇంక్రీజ్ చేస్తారు. ఆ ఎక్స్టెన్షన్ అనేది కన్ఫర్మ్ కాదు, కానీ ఇట్ డిపెండ్ అంటే మనకు అవసరాన్ని బట్టి చేస్తారనమాట. నోటీస్ పీరియడ్ ఒకవేళ తీసేయాలి అంటే నోటీస్ పీరియడ్ చూసుకుంటే మనం 1 month ముందు నోటీస్ ఇస్తారు. ఒకవేళ ఫస్ట్ ఇయర్ లోపు అయితే 3 months ముందు నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే మనకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయి ఉంటే 3 months బిఫోరే మనకు చెప్తారు. మంత్లీ మనం ఎన్రోల్మెంట్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి మీకు మెన్షన్ చేస్తారు. లెవెల్ 3 వాళ్ళకి ఎంత, లెవెల్ 4, లెవెల్ 5 వాళ్ళకి ఎంతనో. మనకి లీవ్స్ చూసుకుంటే 30 leaves ఉంటాయి. మనకు ఒక క్యాలెండర్ ఇయర్ లో 30 leaves అనేవి ఉంటాయి అనమాట. సేమ్ వేరే బ్యాంక్స్ కున్న వర్కింగ్ అవర్స్ ఉంటాయి మీకు.
మనం అకామిడేషన్ చూసుకుంటే అకామిడేషన్ ఏం ప్రొవైడ్ చేయరు. అంటే మనకు ఉండడానికి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు. హౌస్ అలవెన్స్ అనేది ఇస్తారు కాబట్టి దీనికి ఏం ప్రొవైడ్ చేయరు. ట్రావెలింగ్, హాల్టింగ్ అలవెన్స్ ఓన్లీ డొమెస్టిక్ టూర్స్ కి మాత్రం ఇస్తారు ట్రావెలింగ్ అలవెన్స్. ఇంకా అంతకు మించి మనకు బెనిఫిట్స్ ఏం లేవు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూస్తే మ్యాక్స్ మనకు ముంబైలోనే ఉంటది ప్లేస్. సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకు ఏం చేస్తారంటే షార్ట్ లిస్టింగ్ చేస్తారు అనమాట. ఒక కమిటీ ఉంటది, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కొందరిని. సెలెక్ట్ చేసి వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఇంటర్వ్యూకి పిలుస్తారు అనమాట. ఆ డాక్యుమెంటేషన్ అండ్ ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు మనకు మెయిల్ వస్తుంది అనమాట త్రూ కాల్ లెటర్. మనకు మెయిల్ ద్వారా కాల్ లెటర్ వస్తుంది. మనకు ఫిజికల్ ఏ కాల్ లెటర్ రాదు. మీరు ఎలాంటి స్కామ్ లోకి వెళ్ళకండి. మనకు ఇక్కడ మెన్షన్ చేసిన దగ్గర నుంచి డాక్యుమెంట్స్ RBISP@RBI.org.in నుంచి మనకు ఈమెయిల్ వస్తుంది. ఆ ఈమెయిల్ కి మాత్రమే మనం ఇంటర్వ్యూకి కాల్ లెటర్ వస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే మనము SC, ST, PWD వాళ్ళకి చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది 100, ఇంకా ట్యాక్సెస్ పడతాయి. మిగతా వాళ్ళకు 600 ప్లస్ GST పడుతుంది. నెక్స్ట్ మనం చూస్తే అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్ మోడ్ లోనే పెట్టాలి. మనకు వెబ్సైట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, నేను మీకు పిన్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. ఆ వెబ్సైట్ త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు వన్స్ మీరు అప్లై చేసే ముందర అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ గా చదవండి. లేదంటే ఈ వీడియోలో మీరు చూస్తారు కదా, క్లియర్ గా చూసి అప్లై చేయండి. మనకు అప్లికేషన్స్ కి లాస్ట్ డేట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, January 6th వరకు మనకు లాస్ట్ డేట్ ఉంది. 6 PM లోపు చేయండి. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా క్వారీస్, చార్జెస్ గురించి ఏమైనా కావాలి, హెల్ప్ సపోర్ట్ కావాలి అంటే ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ కి మీరు వెళ్తే అక్కడ మీరు అక్కడ డౌట్స్ ఏమైనా అడిగితే వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే అఫిషియల్ వెబ్సైట్ అనేది ఇది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ మనము స్కాన్ చేసి పెట్టుకోవాలి ఫోటో సిగ్నేచర్ అనేది. మనకు ఫోటోనేమో 4.5 centimeters ఇంటూ 3.5 మెన్షన్ చేశారు. సిగ్నేచర్ చూసుకుంటే మనం బ్లాంకింగ్ సిగ్నేచర్ ఉండాలి వైట్ పేపర్ మీద. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది మనం ఒక వైట్ పేపర్ మీద లెఫ్ట్ థంబ్ వేసి దాన్ని కూడా రెడీగా పెట్టుకోవాలి. అది కూడా మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒక వైట్ పేపర్ పైన ఇక్కడ మెన్షన్ చేశారు కదా I- మన నేమ్ హియర్ బై డిక్లేర్, ఇది డిక్లరేషన్ అనమాట. ఈ డిక్లరేషన్ మనం ఒక పేపర్ మీద రాసి అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ లోనే రాయాల్సి వస్తుంది మనము. ఇంకా మనం మన ఓన్ హ్యాండ్ రైటింగ్ లోనే రాయాలి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, కేటగిరీ సర్టిఫికేట్, లేదు మీరు వేరే ఏమన్నా స్క్రైబ్ అట్లాంటివి పెట్టుకుంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడిగారు కదా పైన, ఆ క్వాలిఫికేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోండి, మీ సర్టిఫికేట్స్ అన్ని. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా రెడీ పెట్టు. అండ్ ఆల్సో ఒక ఈమెయిల్ ఐడి అనేది కావాలి. మనం అప్లికేషన్ ప్రొసీజర్ చూస్తే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. opportunities@RBI అనేది కనిపిస్తుంది మీకు. దాంట్లో కరెంట్ వేకెన్సీస్ చూడండి. దాంట్లో మీకు వేకెన్సీస్ అని కనిపిస్తుంది. ఆ తర్వాత దాంట్లో మీకు లాటరల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఒకటి కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మనకు న్యూ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి, మీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అన్ని జనరేట్ చేసుకొని చేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఒక్కసారికి అవుతుంది, లేదంటే అప్పుడప్పుడు బఫర్ అవుతుంది. కాబట్టి మీరు ప్రతి స్టెప్ చేసినప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ చేసి పెట్టుకోండి. అట్లా అయితే మీరు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు మీ డీటెయిల్స్. ఇదంతా ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మీ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లేదంటే మీ సర్టిఫికేట్స్ లో ఉన్న ప్రకారమే ఎంటర్ చేయండి. వేరే డీటెయిల్స్ ఎంటర్ చేయకండి. ఎందుకంటే రీవెరిఫై ఉంటుంది. మన డీటెయిల్స్ అనేవి అన్ని కరెక్ట్ ఉండాలి.
ఇదంతా అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సొస్తది. ఆ తర్వాత మీరు ఇంకా వేరే డీటెయిల్స్ అప్లై చేసేసి సేవ్ చేసేయండి మీ అప్లికేషన్. ఈ సేవ్ చేసే ముందల ప్రివ్యూ అంటే మొత్తము మనము ఫిల్ చేసినవన్నీ ఒకసారి కనిపిస్తాయి. అది మొత్తం క్లియర్ చూసుకొని ఫైనల్ సబ్మిషన్ చేయండి. అప్పుడు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోద్ది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మనకు పేమెంట్ ఆప్షన్ వస్తది. పేమెంట్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు పేమెంట్ ఆన్‌లైన్ మోడ్‌లోనే చేయాలి. త్రూ కార్డ్ లేదంటే ఏదైనా ఒక దాంతోని నెట్ బ్యాంకింగ్ త్రూ చేయండి. చేసి సబ్మిట్ చేయండి. మనం వన్స్ ఫీ పే చేసినామంటే అది రీఫండ్ అవ్వదు. మీకు అక్కడ మెన్షన్ చేశారు క్లియర్ కట్‌గా మనకు రీఫండ్ అనేది ఉండదు. అది సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది దేనితో చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదున్నా మీరు చేయొచ్చు. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ రిసిప్ట్ అనేది వస్తది. ఒకవేళ మనది సక్సెస్‌ఫుల్ అయింది అంటే మన ట్రాన్సాక్షన్ ఈ రిసిప్ట్ వస్తది. ఈ రిసిప్ట్ వస్తే మనకి పేమెంట్ అయిపోయినట్టే. ఈ రిసిప్ట్ రాకుంటే మీది పేమెంట్ ఫెయిల్యూర్ అయింది. మీరు పేమెంట్ ఫెయిల్యూర్ అయ్యిందా? అవ్వలేదా? మీరు వన్స్ మనం పేమెంట్ చేసేటప్పుడు బ్యాక్ ఎళ్ళకండి. పేమెంట్ ఫెయిల్యూర్ అయితే మనకి ఈ రిసిప్ట్ రాదు. లేదంటే మనకి ఈ రిసిప్ట్ వస్తది. ఈ రిసిప్ట్ అనేది మీరు సేవ్ చేసి ప్రింట్‌ఔట్ తీసుకొని పెట్టుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్, ఈ రిసిప్ట్ 2 ప్రింట్‌ఔట్ చేసి పెట్టుకోండి. మనకు 17th జనవరి వరకు ఇది అనేది అవైలబుల్ ఉంటది. మనం ప్రింట్ తీసుకోవడానికి. ఆ తర్వాత అవైలబుల్ ఉండదు. సో, ముందే ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. మనకు స్కాన్ చేయడానికి గైడ్‌లైన్స్ పెట్టారు. అంటే ఎంత ఉండాలి ఏంటనేది ఇక్కడ చూసుకోండి. నేను మీకు హైలైట్ చేశాను. ఎంత కేబీ లోపల ఉండాలి. ఇది ఫోటోకి మనకి. నెక్స్ట్ మనం సిగ్నేచర్‌కి చూసుకుంటే వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్‌తోనని మెన్షన్ చేశారు. ఇది మనకు స్పెసిఫికేషన్స్. ఈ స్పెసిఫికేషన్‌లోనే ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి. ఇన్ కేస్ లెఫ్ట్ హ్యాండ్ లేదు అంటే లెఫ్ట్ థంబ్ లేకుంటే రైట్ థంబ్ పెట్టినా గానీ ఓకే. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది రాయాలి. అది బ్లాక్ ఆర్ బ్లూ పెన్‌తో రాయొచ్చు. అది క్యాపిటల్ లెటర్‌లో రాయొద్దు. క్యాపిటల్ లెటర్‌లో రాస్తే యాక్సెప్ట్ చెయ్యరు. రిజెక్ట్ అయితది. సో, క్యాపిటల్ లెటర్స్‌లో రాయకండి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది పీడీఎఫ్ టైప్‌లో ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ కాకుండా పైన మెన్షన్ కాకుండా మిగతావన్నీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. అండ్ ఆల్సో మనకి 20 కేబీ టు 500 కేబీ ఉండాలి. ఇక్కడ స్కానింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేశారు. 200 డీపీఐ ఉండాలి. జేపీజీ అండ్ జేపీఈజీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మనకు అక్కడ మెన్షన్ చేసి ఉంటదన్నమాట. అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అని ఏది మెన్షన్ చేసి ఉంటే దాంట్లో మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. ఇది మన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. నేను మీకు చెప్తాను. నేను మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.